నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలతో పాటు వాటిపై వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్ర అభివృద్ధికి రోడ్డు మ్యాప్ స్వర్ణాంధ్ర 2047 దార్శనికత పత్రం విడుదల. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిన్న స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ని చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ ఆ విజన్ డాక్యుమెంట్ని అయితే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్యానర్ ఐటమ్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీ. ఆంధ్రాను నంబర్ 1గా నిలుపుతాం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంపద, సంతోషం, ఏపీ దిశ దశ మార్చే విజన్ ఆవిష్కరించామంటూ ఏపీ సీఎం వ్యాఖ్యానించినటువంటి అంశాలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి అంశాలను చూడవచ్చు. ఇక మరో అంశం ఏంటంటే, జైల్లో పుష్ప, బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా అంటూ ఒక కథనాన్ని చూడడం. నిన్న అరెస్ట్ చేసినటువంటి బన్నీకి సంబంధించి. ఇక జగన్ కేసుల్లో పెండింగ్ విచారణ దశలో 125 పిటిషన్లు, 80% వ్యాజ్యాలు పెండింగ్, సుప్రీంలో 15 పిటిషన్, లీవ్ పిటిషన్ అంటూ జగన్కు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే, దగాకోరు పాలనపై చెల్లుమన్న చర్ణకోల, చంద్రబాబును నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం సాక్షిలో మనం చూడవచ్చు. ఇక సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన, రాత్రంతా జైల్లోనే ఉండంటూ మరో కథనాన్ని మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదే, కాజీపేటలో ఏర్పాటు కావాలన్నదే మనం ఈనాడు దినపత్రికలో ప్రధానాంశంగా బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. ఇక జైల్లోనే రాత్రి అంతా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్కు సంబంధించినటువంటి ఒక కథనాన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తెలంగాణకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్పై అయితే కేసు, రేపో మాపో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దర్యాప్తునకు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఇక చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగం. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు ఇవ్వడంపై విచారణ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక సినీ నటుడు అల్లు అర్జున్కు సంబంధించి జైల్లో పుష్ప, బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. మహిళ చనిపోతే కేసు పెట్టరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశంగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్ దుష్ప్రచారం 7 లక్షల కోట్లు, ఇది రిజర్వ్ బ్యాంకు నిగ్గు తేల్చినటువంటి నిజం అంటూ తెలంగాణ అప్పులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే మాత్రం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. మొత్తానికి నిన్న అంటే సినీ నటు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశాలనే అన్ని దినపత్రికల్లో కూడా ప్రధానాంశంగా ప్రచురించాయి. అయితే నిన్న అరెస్ట్ అయినటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ అంటే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక మహిళ, రేవతి అనే మహిళ అయితే మాత్రం ఆమె చనిపోవడం జరిగింది. వాడి కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు నిన్న బన్నీని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత కోర్టు ముందు హాజరుపరచడం, రకరకాలైనటువంటి నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎట్టకేలకు బెయిల్పై అయితే మాత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం. ఈరోజు ఉదయం 6:35 అయితే మాత్రం జైలు నుంచి బన్నీ విడుదల అవటం జరిగింది. దీనిపై చాలామంది రకరకాలైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని అంశాలపై మాట్లాడారు. మరోపక్క రాజకీయ నాయకులు అలాగే సినీ ప్రముఖులు కూడా బన్నీ అరెస్టుపై అయితే మాత్రం విభిన్నంగా వాళ్ళు స్పందన అయితే మనం చూడవచ్చు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి అంశాలు, అలాగే వైసీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, లక్ష్మీపార్వతి వీళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు.